సార్ అవును సార్. అయితే సార్ ఇక్కడ నిన్న ప్రధానమంత్రి గారు అయితే మన రాష్ట్రానికి వచ్చారు సార్. అయితే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ఖర్చు చేసి భారీ సభ పెట్టి మోడీని సంతృప్తి పరిచారు మన కూటమి నేతలు. అయితే మోడీ రాష్ట్ర సమస్యల పట్ల ఏమన్నా స్పందించారా? ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, పోలవరం సంబంధించి కానీ, రైల్వే జోన్ కానీ ఏదన్నా పాజిటివ్? రైల్వే జోన్ అనేది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు అక్కడ సత్యాన్మూర్తి గారు, అమర్నాథ్ గారు, తర్వాత మిగతా అందరూ రైల్వే జోన్ కోసం ఉద్యమం చేశారు. మేము కూడా చేసాం. ఆఖరిలో మేమందరం ఆమరణ దీక్షలో ఉండగా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అయితే ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయి పరిస్థితి ఉన్నారు. అప్పలనాయుడు గారు మిగతా అందరూ ఆ రోజు ఆమరణ దీక్షలో ఉన్నారు. ఉండగా మోడీ గారు 4 రోజులు 5 రోజుల తర్వాత రావాల్సింది, అర్ధరాత్రి మీకు ఇబ్బంది జరుగుతుందని మేము ఆమరణ దీక్ష విరమించే దిశగా ఆ రోజు ప్రకటన చేశారు. ఇది చరిత్రలో చిరస్థాయి ఉంటుంది. చూసుకోండి ఆ రోజు టీవీలో. 10 ఏళ్ళు పట్టిందండి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ మీద దోసే బదులు నేను అడుగుతున్నాను, నేను ఏం చేశారు? రైల్వే జోన్ అంటారంటే రైల్వే జోన్ మేము ఏమడిగాం? రైల్వే జోన్ కావాలంటే ఆల్రెడీ చట్టంలో ఇచ్చేసారు. వీళ్ళు ఇచ్చింది ఏంటి? అవతల మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆల్రెడీ పెట్టింది దాంట్లో. అందువలన ఇవాళ ఏం జరుగుతుంది అక్కడ? వీళ్ళు ఏం చేశారు తెలుసండి, మొత్తం విశాఖపట్నం డివిజన్ లో దాంట్లో నియర్లీ 70% ఒకే ఒక ఆదాయం వచ్చేది విశాఖపట్నం అంతర్భాగంగా భావిస్తున్న కొత్తవలసిన ఊరు నుంచి అది ఛత్తీస్గఢ్ కింద కేకే లేను తీసేస్తాం, దమ్ముంటే పెట్టుకోండి అని చెప్పి మేము మనతో ఉంటుందని ఒరిస్సాలో మంత్రులు మాట్లాడతారు. ఇక్కడ మంత్రులు గాడిలు కాస్తున్నారా? శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు ఎలా మారిపోయారని విధపడం చేస్తున్న పార్లమెంట్ ఏం మాట్లాడారు? హక్కుల కోసం ముందు ప్లేట్ ఇలా మారిపోతుందా? ఎంత మంచివాడు అనుకున్నామండి మేము. ఇలా దిగజారిపోతారా? నాకు అర్థమే అవ్వట్లేదండి అసలు. దేనికోసం భజన చేస్తున్నారు? వీర భజన. మీరు మంత్రి కూడా నమస్కారం పెట్టండి, హక్కుల కోసం అడగండి. ఏ హక్కుల కోసం? గాలి మోటార్ల శాఖ మంత్రి ఇచ్చారు ఆయనకి. అంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు సగం అదాని గారికి అమ్ముకున్నారు, మిగతా ఇవన్నీ అమ్ముకుంటున్నారు. డ్రోన్లు గాలి మోటార్ శాఖ మంత్రి. అంటే గాలి మోటార్ అంటే మీకు తెలుసు కదండి, ఏరోప్లేన్ శాఖ మంత్రి, విమాన శాఖ మంత్రి. ఇవాళ నేను అడుగుతున్నాను, ముఖ్యమైన భజన చేయడానికి ఆయన ఎందుకు వెళ్తున్నారు? అన్న అసలు పార్లమెంట్ లో మాట్లాడి నేను ఇస్తాను ఆయనకి. ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడి ఉన్నాయి. గవర్నర్ వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అది ఏందని నాకు అర్థం కాదు. ఇంకో మంత్రి గారి గురించి మాట్లాడతాం. ఎవరు? శ్రీనివాసవరం గారు. వారు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు. ఇప్పుడు హంద్రీ నేవా సునీల్ సమంతిలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. మంచి అయినా కానీ చెప్తున్నానండి, ఏం జరుగుతుంది ఇక్కడ? వారు వచ్చి మా విశాఖపట్నం ఇండస్ట్రీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. మాకు ఎక్కడో శత్రువులు ఎక్కడో లేరండి, మాకు ఇక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శత్రువులు గుజరాత్ లో లేరు, ఏపీలోనే ఉన్నారు. వాళ్ళు అంచెలుగా మారమని కోరుతున్నాం. హంబుల్ రిక్వెస్ట్. అనండి, వాళ్ళు చేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందువల్ల ఇవాళ మోడీ గారు ఆ విషయం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఏం అసలు అంటే ఆయన ఇవాళ దాంట్లో ఆ రైల్వే జోన్ కోసం కూడా చెప్తున్నాను. ఆ జోన్ బిల్డింగ్ జోన్కి శంకుస్థాపన జరుగుద్ది. బిల్డింగ్ కి అలా బిల్డింగ్ పాత డివిజన్ ఎత్తేసారు. చాలా మంది తెలియదు ఇది. కేకేలను తీసేయడమే పోయిందండి సగం డివిజన్. ఆ డివిజన్ అయితే 100 సంవత్సరాలు బట్టి ఉంటే అక్కడ రేక్ రోడ్లు. విశాఖపట్నం డెఫినెట్లీ ఒక పెద్ద, ఈ దేశంలోనే 10వ అతిపెద్ద జీడిపి ఉండే నగరం. చాలా మంది తెలియదు విషయం. ఆంధ్రప్రదేశ్ జీడిపిలో దాదాపు 20% ఒక సిటీ అండ్ అర్బన్ కూడా పరిధి నుంచి వస్తుంది. 20% మొత్తం స్టేట్ మొత్తం మీద జీడిపిలో విశాఖపట్నం అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 20% కాంట్రిబ్యూషన్ వస్తుంది. అలాంటి విశాఖపట్నాన్ని ఇవాళ ఎలాంటి పరిస్థితి తీసుకెళ్తున్నారండి? నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆ రైల్వే జోన్ అంటే డివిజన్ ఎత్తేసారు. విజయవాడ పోమంటున్నారు. అక్కడ బుకింగ్ డిఆర్ఎం. హైదరాబాద్, బొంబాయి, చెన్నైలో డివిజన్ లేవో ఎత్తేసారా? జాతకాన్ని చవకాన్ని సన్నాసులు అనుకుంటున్నారు తెలుగు ప్రజలు వీళ్ళు. ఇవాళ కేకేలను ఎత్తేసారు, డివిజన్ ఎత్తేసి ఆ డివిజన్ లో ఉండే స్టాఫ్ ఇక్కడ చేసేసి బిల్డింగ్ ఎప్పుడో పాత అయిపోయింది. 250 కోట్లతో కడదామని ఎప్పటి నుంచి అనుకుంటున్నారంట. ఇప్పుడు ఏదో 148 కోట్లకు ఆశ్రయించి ఎలాగో పాత బిల్డింగ్ అయిపోయింది. డివిజన్ ని జోరు కింద పెట్టి సరే వచ్చింది, సంతోషం. కానీ ఆ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మాత్రం మంచి ప్రాజెక్ట్ అండి. ఆ కాలుష్యం మన ఎత్తి మీద వేసినా సరే దేశానికి మాత్రం లాభం జరుగుతుంది. అది ఇట్ మే టేక్ 2032 నాటికి కొంత కంటెంప్లేటెడ్ అవుతుంది. మిగతా బడ్జెట్స్ ఇంకోటి కూడా చేశారు. కృష్ణపట్నం పోర్ట్ కంటే ఆదాని గారు తీసేసుకున్న తర్వాత దాని బ్రహ్మాండ వేలాది కోట్లు పెట్టి డెవలప్ చేసి శంకుస్థాపన వచ్చేది చేశారు. ఆదాని గారు డైరెక్ట్గా ఇచ్చేయండి, బాధ ఎందుకండి మాకు? ఇవాళ అక్కడ కృష్ణపట్నం పోర్ట్ ని హైదరాబాద్ కి భారత్ పెట్రోలియం హెచ్పిసిఎల్ తో పెద్ద లైన్ వేయించుకుంటారు వేలాది కోట్లు ఖర్చు పెట్టి. అలాగే మా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి మీ ఉత్తరాది గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఉన్న ఇండస్ట్రీస్ దగ్గరికి
మా భూగర్భం నుంచి, గోదావరి భూగర్భం నుంచి గను దీన్ని లాక్కుని పోతున్నారు కదా, పైప్ లైన్ వేసేసుకున్నారు కదా. విశాఖపట్నానికి, హైదరాబాద్ కి ఇంటింటికి 100 రూపాయలకి ఇచ్చేస్తే గ్యాస్ పైప్ లైన్ ఎంత చక్కగా ప్రజలు బాగుపడతారు. మా పట్టబట్టి మా భూగర్భంలో దాన్ని తరలించకపోతే గుజరాత్కి, మీ గుమా వ్యాపారులకిను, గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఉన్నా, నేను వాళ్ళ మీద వ్యతిరేకంగా వాళ్ళ మీద తీసుకెళ్తారు కాబట్టి చెప్తున్నాను. అవును సార్, వ్యాపారులు కానీ తెలుగు ఇండస్ట్రీస్ కూడా వేదాంత లేకపోతే ఆదాని కంపెనీ, మిత్తల కంపెనీ తెలుగు వాళ్ళైతే మాట్లాడతాను సార్. ఇప్పుడు ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి కించిత్ మాట్లాడకుండా సార్, నాకు అర్థం కాదు. ఇంత పవర్ఫుల్ మనుషులండి రామ్ గారు. ఒక్క నిమిషం చెవులో, ఈ చెవులో చంద్రబాబు నాయుడు, ఈ చెవులో కళ్యాణ్ బాబు గారు, పురంధేశ్వరి గారు, మోడీ గారు ఆ 2 మంత్స్ ఇచ్చేస్తే ఆ ఈక్విటీ క్యాపిటల్ ఏదో మన రాష్ట్రానికి సరిపోద్దు కదని అంటే 6 నిమిషంలో అయిపోద్ది కదా పని. 6 నిమిషాలు ఐఎమ్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్. నా మాట సెల శాసనం మరి మోడీ గారి దగ్గర అంటూ ఉంటారు కదా చాలా మంది. ఒక మాటలో మా కర్మాగారం అనేది నిలబడదు. దాని నుంచి ఒక్క వాయిస్ బయటకు ఎత్తలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏం చేస్తున్నారు. తక్కువ ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ చెప్తున్నాను, ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను. ఏంటండి ఎవరు ఆ మిత్తల్ గారు, మార్వాడి వ్యాపారి గారి కోసం పాహిమాం అంటున్నారా? ఆయన కోసం, మైన్స్ కోసం పైరులు చేస్తున్నది నిజమేనా? పోనీ అది పక్కన పెట్టండి. ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజలు రక్తం త్యాగంతో వచ్చింది కదా, బలిదానాలతో వచ్చింది కదా. నగర్లో సాయిరెడ్డి గారు కానీ, గొరంగల గుప్తా గారు కానీ, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, పాల్గొలు అందరూ కలిసి చేశారు కదా. ఇవాళ దాని గురించి మాట్లాడకుండా మీరు ఆ మిత్తల గారి కంపెనీ, మార్వాడి గారి కంపెనీని బంద్ చేస్తారు. నిన్న ఏందండి నాకు అర్థం కావట్లేదు. ఆ జగన్ ఆదాని డేటా సెంటర్ ఇంత ఇచ్చేసారంటే ఆయన ఇచ్చారు, మళ్ళీ ఆయనకి ఇచ్చారు. ఏందండి నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది? తెలుగు వాళ్ళు దమ్మున్నాళ్ళు లేరా? లేరా? నిన్న డిజాస్టర్ గా చెప్తున్నారని భజనకి, వీర భజనకి, సుత్తి భజనకి దాటిపోయి చేశారు. కనీసం రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి అడగలేదు, విశాఖపట్నం అడగలేదు. పైగా మాట్లాడతారు అమరావతి గురించి. అంటే ఏం మాట్లాడతారు? అమరావతికి సంవత్సరం 15,000 కోట్ల చొప్పున 4 ఏళ్ళు సాయం చేస్తానని చెప్పారా? అది ఎక్కడ సాయం చేశారు? నేను చెవులో క్యాలిఫాలు పెట్టుకున్నారా ఊళ్ళలో? ఏది దీన్ని ఏమంటారండి, కౌంటర్ గ్యారెంటీ అనేది హుడాకి తీసుకున్న దేశంలో ఏ కంపెనీ వాళ్ళు, ఏ ప్రభుత్వం వాళ్ళు విదేశీ నుంచి అప్పులు తీసుకున్నా కౌంటర్ గ్యారెంటీ ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం. అంటే వాళ్ళు కట్టినట్టు మన దగ్గర పొల్లోడు కూడా వసూలు చేస్తారు. మనకి ఇంతకుముందు అలాగే చేశారు. 15,000 కోట్ల సాయం, ఇంకో 15,000 కోట్ల సాయం, 26,000 కోట్ల సాయం అని చూపించండి. గ్రాంట్ చూపించండి. ఎందుకంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడతారు. చంద్రబాబు గారు ప్రయత్నిస్తారు. నో సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. అమరావతి కోసం నేను ప్రయత్నం చేస్తానన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక పోలవరం నుంచి వస్తాను. ఏం చెప్పారు? 15,900 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇస్తున్నామని చెప్తే, నేను ఎర్రనేని నాగేంద్రనాథ్ గారికి అందరికి చెప్తే ఆయన చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమంటే చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవద్దు. ఎందుకంటే మీరు గనక దాన్ని ఇంకా మిగతా నిధులు అక్కర్లేదు, 2 స్టేజ్లుగా ఒప్పుకున్నామని రాసుకుని ఆ నిధులు ఇచ్చేస్తాను. ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఓపెన్ చేసి చూడండి మీరు. మే 2023లో ఒప్పుకోవద్దు. ఎందుకంటే మీరు పోరాడి సాధించండి. ఇవాళ దాని మిగతాది అక్కర్లేదని ఇవాళ ఒప్పుకుని వచ్చారు లేదో నిర్మల్ రామారెడ్డి గారు మాట్లాడాలి. ఎలా అయితే ట్రిబ్యునల్ విషయంలో తెలుగు జాతర కంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత హక్కుల్ని తాకడి పెట్టారు నేను ఆరోపిస్తున్నాను. కొన్ని విషయాల్లో చర్చకు రమ్మనండి, నేను నిరూపిస్తాను. ఎలా అఫిడవిట్ వేసారు నిరూపిస్తాను. అది పక్కన పెట్టండి. పోలవరాన్ని ఇవాళ 12,000 కోట్లు, 12,900 కోట్లు ఇంతకుముందు ఇస్తున్నారు కదా, ఒప్పుకోలేదు కదా ఆయన. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా తల తాకడి పెడతాను ఒప్పుకోలేదు, ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకడి పెడతాను ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు ఒప్పుకొని తీసుకొచ్చారా? నిధులు రావాలంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 10,460 కోట్లు ఎంతో లోటు బడ్జెట్కి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మూసేసిన సబ్జెక్ట్ అని ఎన్నిసార్లు చెప్పారు. 3 ఒక్క రోజులో వచ్చినాయండి. అవి జూన్ లో వచ్చినట్టు 2023లో 10,460 కోట్ల రూపాయలు వచ్చింది. గ్రాంట్ అండి అది. మళ్ళా చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ అప్పు కాదు, గ్రాంట్. 3,972 కోట్లు మేము కూడా వెళ్ళాం. నేను ఫోటోలు ఇస్తాను మీకు. జైట్లీ గారు తెలిసినప్పుడు ఈ నిధులు ఇస్తున్నాను మీరే అనౌన్స్ చేసుకోండి, నేను ఇప్పుడే నాన్న కూడా చేసి కూర్చుంటాను ఆయన దగ్గర. ఇవన్నీ మేము రాజా గారు, ఏచూరి గారు, ఎంపీలు అందరూ ఉండగా, విషయం గారు అందరూ ఉన్నారు మాతో పాటు. వాళ్ళు నేను అడుగుతున్నాను, అధికారం, ప్రతిపక్ష అధికారాలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా, కళ్యాణ్ బాబు గారు ఒక విధంగా, అలాగే బీజేపీది ఏముందండి ఆ పార్టీ ప్రత్యక్షంగా అలాగా ఇవాళ ఈ పరిస్థితులు పడిపోతే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. వీళ్ళందరినీ ఆడిస్తున్నారండి. వాళ్ళు కూర్చుని మాట్లాడితే కేసులు అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఆడిస్తున్నారు. మన మీద మన భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం ఈ నాయకులు నాకు చాలా వెరీ హ్యాపీ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోరాడాలి. కావాలంటే ఈ హక్కుల విషయంలో ఎందుకు కలిసి పోరాడట్లేదు?
ఇంతకుముందు కూడా చెప్తున్నాను 2014 to 19, 19 to 24 and 24 ఆన్వర్డ్స్. నేను ఖచ్చితంగా ఇవాళ కనుక 10 సంవత్సరాలు మన హక్కులు కోల్పోయాం. ఒక యువత ఒక తరం నష్టపోతుందండి. విభజన హామీలు 2027 నడుస్తున్నాయి రాయితీలు. గుజరాత్ ఎత్తిపోతే ఎందుకు మాట్లాడరు? ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు నువ్వు చూసి కలపడం ఆనందించడం. 2000 ఆపరేషన్ బిరడా ఏదైతుందో మరొకసారి చెప్తున్నాను. ఈ ఆపరేషన్ బిరడాలో ఫస్ట్ టైం 2018 to 2030 ఆపరేషన్ గరుడ అయిపోయింది. మా శివాజీ గారు చెప్పారు. దీంట్లో ఏదైతే ఉందో మొట్టమొదటిగా టీడీపీ, తర్వాత ఏఐడిఎంకే, డిఎంకే, భారత రాష్ట్ర సమితి, జేడిఎస్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక ముందండి. వీళ్ళందరినీ వేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే చెప్పారు కదా వచ్చి వాళ్ళ సిద్ధాంత వ్యాప్తిలో దక్షిణాది మీద దండయాత్ర, జైత్యాత్ర ఏందండి? మా దేశ మూలవాసులు మేము. మా మీద మీ ఆర్యహంకారం జైత్యాత్ర పదాలు ఏంటండి? నాకు అర్థం కాదు. చూసుకోండి, ఎట్లా కొట్టండి. దక్షిణాది మీద మాకేమో ఇంకో అయోమయం. ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఈ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటి? నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేరునే ఉచ్చరించడానికి అసహించుకున్నారో చిరగపడ్డారో తెలియదండి గౌరవనీయురాలు. వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్ ప్రెసిడెన్సీ రాష్ట్రం రావడానికి ముందు నుంచి ఒక ప్రత్యేక పిసిసి ఇచ్చింది కేంద్రంలో కాంగ్రెస్. గాంధీ గారి మరియు మోతీలాల్ నెహ్రూ గారి నేతృత్వంలో, తర్వాత జవహర్ నెహ్రూ నేతృత్వంలో అక్కడ కూర్చుని జగన్ గారు తిడతానికి ఆవిడ వస్తున్నారు అనిపిస్తుంది. హోదా ఉద్యమాన్ని పక్కన పడేసినట్టు కనిపిస్తా ఉంది. ఏంటి మాట్లాడితే జగన్ గారు తిడతాం, జగన్ గారు తప్పు మేము అందరం విమర్శిస్తున్నాం, తప్పే ఉంది. కానీ ఇంకో పని లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఒక రాహుల్ గాంధీ గారు ఎంత గౌరవం ఉండేది మాకు. ప్రత్యేక హోదా విధాన సభకి ఆయన ఢిల్లీలో వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? మేము భారత జోడో యాత్రలు కలిసామండి. ఎంత పాజిటివ్ గా ఉన్నారైనా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తాను. ఈవిడేంటి నాకు అర్థం కాదు. గౌరవనీయురాలు ఆ పక్క రాష్ట్రం సంబంధం లేదు నాకు అని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారు పక్క రాష్ట్రానికి? ఆవిడ నాకు అయోమయం అంతర్ధానంలో ఉందండి. ఒక నిజాయితీగా పనిచేసే వాళ్ళు వామపక్షాలని నేను అభిప్రాయపడతాను. నేను వాళ్ళకి తగ్గిపోయింది, ప్రజా దాంట్లో తగ్గిపోయింది వాళ్ళు కొంతమంది. బట్ నిబద్ధత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని నేను భావిస్తున్నాను. సార్ ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు ఏదైతే ఈ గ్యాస్ తరలింపు ఉందో గుజరాత్ కి, ఒకవేళ దానిని స్టాప్ చేసి మన ఆంధ్ర ప్రజలకి దాన్ని అందించ ప్లాన్ చేస్తే, సో ఇప్పుడు 800 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఎంతకు వచ్చే అవకాశం ఉంది సార్ మన ఆంధ్ర ప్రజలకి? మన సొత్తుగా ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ఏదైతే ఉందో అప్పుడు $2 ఉండేదాన్ని, $2.2 ఉండేదాన్ని. ఏ విధంగా ఈ గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఎలా పెంచారు? గుజరాతీ అంటే అంబానీ గారు, మార్వాడి వ్యాపారి అంటే కేర్న్ ఎనర్జీని చేకించుకున్న వేదాంత అగర్వాల్ గారు. మీరు ఈ రైస్ ఎగుమతి ఉంది కదా, ఈ రైస్ ఎగుమతి అదేనండి అక్రమంగా రైస్ ఎగుమతి అన్నారు చూసారా? సీదర్షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఈ స్థానిక నాయకులు, అక్కడ స్థానిక వైకాపా ఎక్స్ఎమ్మెల్యే ఉంది, తర్వాత ఇంకొక తెలుగుదేశం ఈ విధంగా ఆరోపణలు చేసేవాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైస్ ఎగుమతిదారుల ఏజెంట్ల సంఘం ప్రెసిడెంట్ దక్షిణ భారతదేశంలోనే కాదు ఇండియాలోనే అత్యధిక రైస్ ఎక్స్పోర్టర్ అవార్డు ఉంది ఎవరికంటే అదర్ దాన్ బాస్మతి అగర్వాల్ గారు. కాకినాడ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి పౌరుడుగా కాకినాడ. ఆయన మాత్రం భయం పడతారు. రాజకీయ నాయకుల మీద ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకొకళ్ళు సపోర్ట్ ఎటాల్ వాళ్ళు తప్పు చేస్తూ శిక్షించబడాలి. కానీ ఆ పైన ఉన్న అగర్వాల్ గారు సీతారామన్ లేకపోతే ఢిల్లీలో ఉన్న మారోడీల పెద్దలతోనూ గుజరాతీ వ్యాపారులతోనూ కనపడతారు. భయం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాళ్ళ గ్యాస్ ఏదైతే ఉందో బ్రిటిష్ గవర్నమెంట్ $8 పెంచారండి. ఇవాళ ఏదైతే మనకుందో దీని గనక మనకి 50% మనకి రాష్ట్రాలకి ఇవ్వాలి రాయల్టీ కిందనే పేదం వస్తే గనక మనం ఇవాళ అంటే సేమ్ ట్రాన్స్లేట్ చేయలేమండి. 16 కేజీలు 15 మనకు వస్తుంది కదా గ్యాస్. ఇది మన అంటే సేమ్ ఈక్వేట్ చేయలేం. ఉజ్జాయింపుగా చెప్తున్నాను. నెలకు ఒక 50 కేజీల అంటే ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ రెండింటికి బ్రూఫెన్ ఉంటుందండి. బ్రూఫెన్ అని రెండింటికి తేడా ఉంటుంది కొంచెం. దీంట్లో కనుక 50 కేజీలు అంటే 2.5-3 సిలిండర్లు కనుక ₹100 వచ్చే అవకాశం ఉంది. సార్ నిజంగా ఇది జరగాలని అయితే చచ్చిపోతారండి. మీరు అడ్డెళ్తే చంపేస్తారు. ఇవాళ మేము మాట్లాడినా బతక ఇవాళ అదాని గారు చేతుల్లో కనీసం అంబానీ గారు కొంత బెటర్ అనుకుంటారు ఒక విధంగా. ఎందుకంటే ఇతర వ్యాపారస్తులు వాళ్ళ పెన్నా ప్రతాప్ రెడ్డి గారు తెలుసా మీకు? 6 సిమెంట్ ఫ్యాక్టరీ ఈ నెల వాళ్ళు కాళ్ళు పెట్టుకున్నాను ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ, వాళ్ళకి ఇచ్చిన సమర్థత, వాళ్ళకి ఇచ్చిన బ్యాంకులు ఇచ్చినవి కూడా మా తెలుగు బిడ్డగా ప్రతాప్ రెడ్డి గారు ఆయన పరిచయం లేదండి నాకు. ఇచ్చుంటే నిలబడి ఉండేది. జీవి కృష్ణారెడ్డి గారు తెలుసు కదా ఎన్నేళ్ళు ఆయనకి.
82 సంవత్సరాలు ఆ రోజు 2020 మే జూన్ లో మీరు కూడా భయపడి కుర్రాళ్ళైనా భయపడిపోయి ఇళ్లలో కూర్చొని స్ప్రేలు కొట్టుకుంటా తలుపులు తీయకుండా కోవిడ్ నాగేశ్వర రెడ్డి గారు ఏ స్పైక్ పెరిగింది చూస్తుంటే వణుక్కుంటా చూసుకుంటాం కదా. ఆ టైంలో ఆయన ఢిల్లీ బొంబాయి పిలిచి ఏ విధంగా బెదిరించారండి? ఆఖరికి పీక మీద పెట్టారా, లేదంటే కాళ్ళు ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకుని నేను ఆసక్తి అయిపోయి నాకు ఎవరు లేరు, మీకు ఇచ్చేస్తాను సర్వం అని చెప్పారనేది పక్కన పెట్టిన వాళ్ళు క్రియేట్ చేసే స్టోరీ పక్కన పెట్టిన. కానీ ఆ రెండు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నేను ఢిల్లీ అక్కడ ముంబై వెళ్తే జీవికే గారు నాకు తెలుగు బిడ్డ, తెలుగు కూడా కనపడేవారు, నాకు ఆనందంగా ఉంటుందండి. జిల్లా కాదు ఆయన, ఉమేరిట్ మేబీ. అక్కడి నుంచి మధు గారు పవర్ పాయింట్ తీసుకున్నారు, జిఎమ్మ గారు ఎత్తన పవర్ పాయింట్ తీసుకుని కోల్ లీకేజ్ లేకుండా కూడా ఆదాని గారు అక్కడి నుంచి ఆ కృష్ణపట్ట మీద సెజ్ 4000 ఎకరాల మీద పడ్డారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో నోటీస్ ఇప్పించారు, తీసుకున్నారు. అక్కడి నుంచి పోర్ట్ తీసుకున్నారు. అక్కడి నుంచి మన ఇదండి గంగవరం పోర్ట్ దగ్గరకు వచ్చారు. మొత్తం లాక్కుంది ఆదాని గారు ఒక్కడే కదా, గారు చేయలేదు. కానీ ఇవాళ మాత్రం మనం గనక ఇవాళ ఈ దేశం మొత్తం గుమా వ్యాపారుల చేతిలో చిక్కుపోయిందండి. 90% గుమా వ్యాపారుల దాక్షిణ్యాల మీద బతికేది కనుకున్నాం. బానిస జాతి వాళ్ళు నడుస్తుంది అని అభిప్రాయం వచ్చింది. విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్పారు కదా, నాకు అందరూ కావాలి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఈ నాయకులు ఎవరన్నా సరే, జేడి లక్ష్మణ గారు నాతో మా శాసన సమితిలోనే ఉన్నారు, ఆయన గౌరవ ప్రధాన కార్యదర్శి కింద. వీళ్ళందరూ మాకు కావాలి తెలుగు బిడ్డల కింద, నేను చెప్తున్నాను. కానీ వాళ్ళ బాధతో మాట్లాడుతున్నా. ఈవెన్ కంగుటూరు ప్రకాశం ముద్దులు గారు గాంధీ గారిని దగ్గరించారు ఆత్మగౌరవం కోసం. ఇవాళ ఆత్మగౌరవం ఢిల్లీ పాదుషాల దగ్గర తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ముఖ్యమైన నాయకులు తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు. బాధగా ఉంది అసలు వాళ్ళు. ఇది చాలా బాధగా ఉంది. తెలుగు జాతి చరిత్రలో చీకటి రోజులు చాలా బాధాకరం. ఒక భాష విషయంలో గాని, ఒక అస్తిత్వ విషయంలో గాని ఇవాళ విశాఖపట్నం మీద కనపడింది గుమా వ్యాపారులకి. సార్ మోడీ కంటే నేను సీనియర్ అని చంద్రబాబు గారు నిన్న మోడీ నేను ఒకే స్కూల్ అని ఒక మాట అయితే అనడం జరిగింది. అయితే మోడీ నుండి చాలా నేర్చుకున్నాను అని అయితే ఆయన అన్నారు. సార్ అసలు మోడీ నుండి ఆయన ఏం నేర్చుకున్నారు అని మీకేమనిపించింది? ఏమో మీరు వీడియో పాతదేయండి. మోడీ గారి గురించి ఏం మాట్లాడారు 2018 వ్యక్తిగతంగా నేను కూడా మోడీ గారిని అలా మాట్లాడలేదు. ఆ వీడియో మీరు వేసుకుని చూసుకోండి మంచిది. మోడీ గారి నుంచి ఏం నేర్చుకోవద్దని చెప్తా. మోడీ గారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవద్దని చెప్పాలి. రాత్రి బాలు కష్టపడటం విషయంలో మాత్రం పోతారు సేమ్ అండి. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు, నిజంగా మీరు గమనించండి, ఎవరన్నా కనుక్కోండి, సన్నిహిత మిత్రులు చాలా కష్టపడతాడు. మోడీ గారు కూడా కష్టపడతాడు ఆదాని గారి కోసం. ఈయన కూడా మరి ఎవరికో చెప్తున్నాను, మోడీ గారు కూడా కష్టపడతారు. అంటే వాళ్ళని పాలన పెట్టాలంటే కేవలం 4-5 గంటలు నిద్రపోతాడు, చాలా కష్టపడతాడు. పాజిటివ్ పాయింట్స్ కూడా ఎందుకు ఉండవండి? ఆ స్థాయి వచ్చిన వాళ్ళు మోడీ గారు కూడా పాజిటివ్, నాకు రాష్ట్రానికి నష్టం చేశారు, దుర్మార్గం చేశారు, ఒక ఐడియాలజికల్ కొంచెం చేశారని తప్ప నెంబర్ ఆఫ్ పాయింట్స్ నేను ఆ బాధ ఎక్కువైంది నేను మాట్లాడతాను చెప్తే. మోడీ గారు అధికారంలో రావాలని కోరుకోం, మీరు నమ్మట్లేదా? 2014లో నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మరి ఎంపీ గారు గంగరాజు గారిని అడిగింది. అక్కడ బాబుజీ గారిని మిత్రులు ఆ రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, 40,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళిద్దరికి ఇద్దరు కలిస్తే బాగుంటుంది, ఆ బీజేపీ నెగ్గుతుంది. సోనియా గాంధీ గారి మీద కోపం మాట్లాడు, విభజన గురించి కాదు, విభజన విధానంలో ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసింది. వాళ్ళు నమ్మి మోసపోయామండి కాంగ్రెస్ ని. ఈ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చి నమ్మించి మోసం చేసింది, ఇంకా మోసం చేస్తుంది. అయినా గొర్రెలా కొంతమంది అది ఫాలో అవుతున్నారు. అన్ఫార్చునేట్ మాట్లాడితే హిందూ మతాన్ని లింక్ చేస్తున్నారండి. అబ్సల్యూట్లీ రాంగ్. హిందూ మతం అనేది ఒక సౌభాతృత్వం సంయమనంతో సాగుతున్న ఒక గోదావరి గంగా ప్రవాహాల గొప్ప జీవన విధానం అంది. మూఢనమ్మకాలు విసర్జించుకుంటూ అభ్యుదయాలు పునిపించుకున్నా మాట్లాడితే ఆదాని గారి పార్టీ అంటే హిందూ మతానికి ఆదాని గారి పార్టీను కొన్ని వర్గాలు కొన్ని కులాలను గుర్తేదారండి. ఏమన్నా కాపీరైట్ తీసుకున్నాయా? మేము హిందువులం కాదా? లేదా చంద్రబాబు నాయుడు గారు కాదా? సుబ్బారెడ్డి గారు కాదా? చూద్దాం ఏదైనా. మరి మా పిల్లలు కూడా హిందువులే, మా పిల్లలు కూడా హిందువులే ఉన్నారు. మరి క్రిస్టియనిజం బాప్టిజం ఏమి స్వీకరించలేదు, లేదా ముస్లింగా మారలేదు కూడా.